హలో గాయ్స్, ఈరోజైతే మన వ్లాగ్ తెలంగాణలో అందరికి ఇష్టమైన బోనాల ఫెస్టివల్. అది కూడా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాం. మా అమ్మమ్మ అయితే మధ్యాహ్నం నుండి సాయంత్రం 5:30లో బోనాలు చేసేసింది. మా మామ రావడానికని వెయిట్ చేసి లేట్ అయ్యాం. సో అలా చీకటి అయిపోయింది. ఆఫ్టర్ 6:30 ఏమో బోనాలు తీసాం మేము. మా మామయ్య వచ్చి కొబ్బరికాయ కొట్టి బోనాలకి మొక్కేసి మా ఫ్యామిలీ వాళ్ళందరం ఒక మంచిగా ఫోటో దిగేసి మా మామయ్య బోనం తెచ్చి కింద మా అన్నకి ఇచ్చేసాడు. చూడండి, అదిగో మా మామయ్య వస్తున్నాడు. ఎందుకు అంటే రీజన్ అయితే తెలీదు, బట్ మా మామయ్య బోనం తెచ్చి పెడుతున్నప్పుడు ఉండే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అసలు వేరే లెవెల్ అండి. ఐ కాంట్ డిస్క్రైబ్ ఇట్. అలా మా మామయ్య నాకు మా అత్తమ్మకి బోనం ఎత్తిచ్చాక మా అమ్మమ్మ నిమ్మకాయలతోటి దిష్టి తీసేసి డప్పు చప్పుళ్ళతో మా పిల్లలు ముందర డ్యాన్స్ ఆడుతుంటే వెనకాల మేము బోనం ఎత్తుకొని మా ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ ఒకటే దగ్గర గెట్ టుగెదర్ అయ్యి పండగ ఎంత అంటే అంత చాలా బాగా సంబరంగా జరిగింది. మాకు బోనాల పండుగ చాలా స్పెషల్. తెలంగాణ అని కాదు కానీ అందరం గెట్ టుగెదర్ అవుతామని, మంచిగా ఎంజాయ్ చేయొచ్చని, ఫుల్ ఎంజాయ్. డప్పు చప్పుళ్ళతో అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, బోనం సమర్పించడం అంతా చాలా బాగుంటుంది. అందుకే బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకోవడం, ఎవ్రీ ఇయర్ అక్కడే జరుపుకుంటాము. అలా బోనం ఎత్తుకొని మా ఇంటి నుండి అయితే గుడికి స్టార్ట్ అయిపోయినాం. మా పెద్దమ్మ, నేను, అమ్మమ్మ, అత్తమ్మ, మామయ్య, మా మరదళ్ళు, మా బామర్ది, మా అన్నయ్య, మా అమ్మ, నాన్న అందరం కలిసిగా పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి కంబైన్డ్ ఒకటే దగ్గర టెంపుల్ ఉంటుంది అక్కడ. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ లోపలికి అడుగుపెట్టి ప్రదక్షిణలు చేస్తుంటే మా ఫ్రెండ్ నాకు తెలియకుండా తీసిన వీడియో ఇది. తన కోసం చెప్పకుండా వ్లాగ్లో అప్లోడ్ చేసేసా. అలానే ఇది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గుడి చుట్టూ బోనం ఎత్తుకొని ఫ్యామిలీ అందరం ఒకటేసారి లైన్గా ఒకరి వెనకాల ఒకరు వస్తున్నాం. ఫస్ట్ బోనం ఉంది కాబట్టి నేను మా అత్తయ్య వెళ్తున్నాం. మా వెనకాల మా అమ్మ, మా బామ్మర్ది, మా అన్నయ్య, పెద్దమ్మ, మరదల్స్ అందరూ వస్తున్నారు. ఆ బ్లూ షర్ట్లో ఉంది మా నాన్న, ఆ పాప మా అక్క వాళ్ళ పాప. ఇలా 3 years నుండి ఫోటో దిగుతున్నాం.